హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయగానే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది. మహాశివరాత్రి 2025వ సంవత్సరం. మహాశివరాత్రి అనేది ప్రధానంగా ప్రతి సంవత్సరం శివుణ్ణి గౌరవార్థం జరిగే హిందూ పండుగ. ఈరోజు శివుణ్ణి వివాహ దినోత్సవాన్ని సూచిస్తుంది. ఈరోజు శీతాకాలం చివరిలో అంటే ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి ప్రారంభంలో లేదా వేసవి రాకముందే వస్తుంది. హిందువులకు ఇది ఒక ప్రధాన పండుగ. ఒకరి జీవితంలోని చీకటి మరియు అజ్ఞానాన్ని అధిగమించడానికి ప్రార్థనలు చేస్తారు. 2025లో ఈ శుభ సందర్భం ఫిబ్రవరి 26 బుధవారం నాడు జరుపుకుంటారు. మహాశివరాత్రి పండుగ గురించి తెలుసుకుందాం. మహాశివరాత్రి అనేది శివుడిని గౌరవించే హిందూ పండుగ. దీనిని శివుని రాత్రి అని కూడా పిలుస్తారు మరియు భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఈ పండుగ పాల్గొన నెలలో చంద్రుడు లేని 14వ తేదీ రాత్రి అమావాస్య నాడు వస్తుంది. ఇది ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం మార్చ్ మరియు ఫిబ్రవరి నెలలకు అనుగుణంగా ఉంటుంది. భక్తులు పగలు మరియు రాత్రి ఉపవాసం ఉండి శివుడిని ఆచారబద్ధంగా పూజిస్తారు. మహాశివరాత్రి ప్రాముఖ్యత అంటే ఏమిటి? మహాశివరాత్రి అనేది ఒక హిందూ పండుగ. ఇది లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఉపవాసం మరియు ధ్యానం ద్వారా చీకటి మరియు జీవిత అడ్డంకులను అధిగమించే విజయాన్ని సూచిస్తుంది. ఈ శుభ సందర్భం శివుడు మరియు శక్తి దేవత యొక్క దైవిక శక్తుల కలయికను సూచిస్తుంది. ఈ రోజున విశ్వంలోని ఆధ్యాత్మిక శక్తులు ముఖ్యంగా శక్తివంతమైనవని నమ్ముతారు. మహాశివరాత్రి పండుగలో ఉపవాసం, శివునిపై ధ్యానం, ఆత్మ పరిశీలన, సామాజిక సామరస్యాన్ని ప్రోత్సహించడం మరియు శివాలయాల్లో జాగరణ ఉంటాయి. పగటిపూట జరుపుకునే చాలా హిందూ పండుగల మాదిరిగా కాకుండా శివరాత్రి రాత్రిపూట జరుపుకునే ప్రత్యేకమైన పండుగ. మహాశివరాత్రితో ముడిపడి ఉన్న అనేక ఇతిహాసాలు ఉన్నాయి మరియు దాని ప్రాముఖ్యతను లింగ పురాణం సహా వివిధ పురాణాల్లో విశదీకరించారు. ఈ గ్రంథాలు మహాశివరాత్రి వ్రతం అంటే ఉపవాసం పాటించడం మరియు శివుడికి మరియు అతని ప్రతీకాత్మక ప్రాతినిధ్యమైన లింగానికి నివాళులర్పించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. ఒక పురాణం ప్రకారం ఈ రాత్రి శివుడు సృష్టి మరియు విధ్వంసం యొక్క శక్తివంతమైన మరియు దైవిక వ్యక్తీకరణ అయిన తాండవ నృత్యాన్ని ప్రదర్శించాడు. భక్తులు శివస్తోత్రాలను జపిస్తారు మరియు గ్రంథాలను పఠిస్తారు. సర్వశక్తిమంతుడు ప్రదర్శించే విశ్వ నృత్యంలో ప్రతీకగా పాల్గొంటారు మరియు అతని సర్వవ్యాప్తిని జరుపుకుంటారు. మరొక పురాణం శివుడు మరియు పార్వతీదేవి వివాహం గురించి చెబుతారు. ఇది ఈ రోజున జరిగిందని చెబుతారు. ఈ అంశం వివాహిత జంటలు మరియు మంచి భర్తను కోరుకునే అవివాహిత మహిళలకు ఈ పండుగను చాలా ముఖ్యమైనదిగా చేస్తుంది. మహాశివరాత్రి పూజ ఆచారాలు. మహాశివరాత్రి పూజ తెల్లవారుజామున ప్రారంభమవుతుంది. భక్తులు సూర్యోదయానికి ముందు స్నానం చేసి కొత్త దుస్తులు ధరించి శివాలయాలకు వెళ్తారు. ఈరోజు మహిళలకు అసాధారణమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. వారు సాంప్రదాయ మహాశివరాత్రి పూజలో నీరు, పాలు, బెల్ ఆకులు మరియు బెరడు లేదా జూజూబే పండు వంటి పండ్లతో పాటు ధూపం కర్రలను ఉపయోగిస్తారు. వారు శివలింగం చుట్టూ 3 లేదా 7 ప్రదక్షిణలు చేస్తారు. తరువాత ధూపం కర్రలతో పూజ చేస్తూ పాలు పోయడం మరియు ఆకులు, పండ్లు మరియు పువ్వులను అర్పించడం జరుగుతుంది. మహాశివరాత్రి పూజలో 6 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకమైన అర్థాన్ని సూచిస్తాయి. శివలింగాన్ని నీరు మరియు పాలతో స్నానం చేయడం
బెల్ ఆకులను సమర్పించడం ఆత్మశుద్ధిని సూచిస్తుంది. స్నానం తర్వాత సింధూరం పొయ్యడం ధర్మానికి ప్రతీక. పూజ సమయంలో పండ్లు సమర్పించడం వల్ల కోరికలు నెరవేరుతాయి మరియు దీర్ఘాయువు వస్తుంది. ధూపం కర్రలు కాల్చడం సంపదకు చిహ్నం. తమలపాకులు ప్రాపంచిక కోరికల నుండి ఉద్భవించిన సంతృప్తిని సూచిస్తాయి. దీపాలు వెలిగించడం జ్ఞానం మరియు జ్ఞాన సాధనకు ప్రతీక. ఈ పండుగ యొక్క ప్రధాన అంశాలలో ఒకటి శివాలయాల్లో రాత్రంతా జాగరణ చేయడం. దీని ఫలితంగా భక్తులు జాగరణాలు నిర్వహిస్తారు. తత్ఫలితంగా మహాశివరాత్రి రాత్రి దేవాలయాలు ఓం నమఃశివాయ అనే మంత్రాలతో ప్రతిధ్వనిస్తాయి. పురుషులు మరియు మహిళలు శివుని గౌరవార్థం భక్తి పాటలు పాడతారు. మహాశివరాత్రి వ్రతం వెనుక ఉన్న పురాణం. మహాశివరాత్రి ఇతిహాసాలతో నిండి ఉంది. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది పార్వతీదేవి శివుడిని తన భర్తగా పొందడానికి చేసిన కఠినమైన తపస్సు కథ. పౌరాణిక కథనాల ప్రకారం ఆమె అచంచలమైన అంకితభావం కారణంగా పాల్గొన మాసంలో చీకటి పక్షం యొక్క 14వ రోజున శివుడు మరియు పార్వతీదేవి వివాహం చేసుకున్నారు. మహాశివరాత్రికి ఆపాదించబడిన అపారమైన ప్రాముఖ్యత మరియు శుభానికి ఇదే కారణం. గరుడ పురాణం ఈరోజు ప్రాముఖ్యతను నొక్కి చెప్పే భిన్నమైన కథనాన్ని అందిస్తుంది. ఈ పురాణం ప్రకారం ఒక వేటగాడు ఒకసారి తన నమ్మకమైన కుక్కతో వేటయాత్ర కోసం అడవిలోకి వెళ్ళాడు. కానీ ఖాళీ చేతులతో తిరిగి వచ్చాడు. అలసిపోయి ఆకలితో ఉన్న అతను ఒక చెరువు దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడ బిల్వ చెట్టు కింద ఒక శివలింగాన్ని గమనించాడు. విశ్రాంతి కోసం అతను చెట్టు నుండి కొన్ని ఆకులు తెంపాడు మరియు అనుకోకుండా వాటిలో కొన్ని శివలింగంపై పడ్డాయి. తన పాదాలను శుభ్రపరచుకోవడానికి అతను చెరువు నుండి నీటిని చల్లుకున్నాడు. అనుకోకుండా కొన్ని శివలింగంపై చల్లాడు. ఈ పనులు చేస్తుండగా అతని బాణాలతో ఒకటి అతని పట్టు నుండి జారిపోయి శివలింగం ముందు నమస్కరించవలసి వచ్చింది. అనుకోకుండా శివరాత్రి రోజున అతను శివపూజ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేశాడు. అతని మరణం తర్వాత యముడి దూతలు అతని ఆత్మను తీసుకోవడానికి వచ్చినప్పుడు శివుని పరివారం నుండి దేవతలు అతన్ని రక్షించడానికి వచ్చారు. భారతదేశంలో మహాశివరాత్రిని ఎలా జరుపుకుంటారు? ఈ క్రింది విధంగా తెలుసుకుందాం. ఈ శుభ సందర్భాన్ని వివిధ సంస్కృతులు మరియు ప్రాంతాలలో వివిధ మార్గాల్లో జరుపుకుంటారు. తమిళనాడు రాష్ట్రంలో ఈ రోజును అన్నామలై ఆలయంలో జరుపుకుంటారు. శివుని భక్తులు కొండపై ఉన్న శివుని ఆలయం చుట్టూ 14 కిలోమీటర్ల చెప్పులు లేకుండా నడక గిరివలం లేదా గిరి ప్రదక్షిణంలో పాల్గొంటారు. మండీ పట్టణంలో మండీ ఉత్సవం జరుగుతుంది. దీనికి భారతదేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తారు. ఈ రోజున దాదాపు 200 మంది హిందూ దేవుళ్ళు మరియు దేవతలు మండీలో సమావేశమవుతారని నమ్ముతారు. పశ్చిమ బెంగాల్లో పెళ్లి కాని మహిళలు ఆదర్శవంతమైన భర్తను కోరుకునే ప్రార్థనలు చేయడానికి పవిత్ర స్థలం తారకేశ్వర్కు వెళ్తారు. మహిళా భక్తులు శివలింగాన్ని పాలతో స్నానం చేసి తమ కుమారులు మరియు భర్తల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం శివుని భార్య పార్వతి ఈ రోజున తన భర్తకు హాని కలిగించే ఏదైనా చెడును దూరం చెయ్యాలని ప్రార్థనలు చేసింది. అప్పటి నుండి మహాశివరాత్రిని మహిళలకు పవిత్రమైన రోజుగా భావిస్తారు. తెల్లవారుజామున భక్తులు గంగానదిలో లేదా పవిత్రంగా భావించే ఏదైనా ఇతర జలాలలో స్నానం చేస్తారు. సూర్యుడు, శివుడు మరియు విష్ణువులను పూజించడం వంటి శుద్ధి కర్మను ఆచరిస్తారు. స్నానం చేసిన తర్వాత భక్తులు శుభ్రమైన బట్టలు ధరించి శివలింగంపై నీరు పొయ్యడానికి ఆలయానికి నీటి కుండలను తీసుకువెళ్తారు. భక్తులు లింగాన్ని పూలమాలలు, పూలతో అలంకరిస్తారు. పండ్లు, ధూపం కర్రలు కూడా సమర్పిస్తారు. శివుడికి ఈ సంజ్ఞాలన్నీ ప్రపంచాన్ని చెడు నుండి రక్షించడానికి
మరియు మానవాళి శ్రేయస్సు కోసం చేయబడతాయి. శివరాత్రి పండుగ చిహ్నాలు. శివపురాణం ప్రకారం మహాశివరాత్రి పూజలో ఈ క్రింది 6 అంశాలు చేర్చబడాలి. బేల్ ఆకులు. బేల్ ఆకులు ఆత్మ యొక్క శుద్ధీకరణను సూచిస్తాయి. ఆహార పదార్థాలు. దీర్ఘాయుషు మరియు కోరికలు నెరవేరడానికి శివుడికి బియ్యం మరియు పండ్లు సమర్పిస్తారు. ధూప్. సంపదను పొందడానికి దేవుడి ముందు ధూపం కర్రలను వెలిగిస్తారు. తమలపాకులు. తమలపాకులు సంతృప్తిని సూచిస్తాయి. ఈ 5 వస్తువులు పండుగలో ఒక అనివార్యమైన భాగం. మహాశివరాత్రి సమయంలో సందర్శించడానికి ఉత్తమ భారతీయ ప్రదేశాలు. హిందూ పండుగలలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటైన మహాశివరాత్రి శివుడికి అంకితం చేయబడింది. భారతదేశం అంతటా మరియు వెలుపల నుండి భక్తులు ప్రసిద్ధ శివాలయాలను సందర్శిస్తారు, ప్రార్థనలు చేసి ఆశీర్వాదం పొందుతారు. మీరు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్లాన్ చేస్తుంటే 2025వ సంవత్సరంలో మహాశివరాత్రి సందర్భంగా సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. 1. కాశీ విశ్వనాథ దేవాలయం, వారణాసి. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం అత్యంత గౌరవనీయమైన జ్యోతిర్లింగాలలో ఒకటి. మహాశివరాత్రి సందర్భంగా గంగానది ఒడ్డున వేలాది మంది భక్తులు శివాభిషేకం, రుద్రాభిషేకం మరియు మహాదీప దర్శనంలో పాల్గొనడంతో ఆలయం గొప్ప వేడుకకు వేదికమవుతుంది. స్థానం. వారణాసి, ఉత్తరప్రదేశ్. ప్రధాన ఆకర్షణ. దశాశ్వమేధ ఘాట్ వద్ద శివ అభిషేకం, గంగా హారతి. 2. సోమనాథ్ ఆలయం, గుజరాత్. మొట్టమొదటి జ్యోతిర్లింగంగా గుజరాత్లోని సోమనాథ్ ఆలయం అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. మహాశివరాత్రి నాడు ఆలయం అందంగా అలంకరించబడి వేలాది మంది యాత్రికులను ఆకర్షిస్తూ మహారుద్రాభిషేకం జరుగుతుంది. స్థానం. ప్రభాస్ పఠాన్, గుజరాత్. ప్రధాన ఆకర్షణ. మహాశివరాత్రి పూజలు మరియు భజనలు. 3. కేదార్నాథ్ ఆలయం, ఉత్తరాఖండ్. శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం మూసివేయబడినప్పటికీ మహాశివరాత్రి సమయంలో కేదార్నాథ్ దేవతలను పూజించే ఉకిమత్తును భక్తులు సందర్శించవచ్చు. ఆధ్యాత్మిక ప్రకాశం మరియు భక్తి దీనిని తప్పక సందర్శించవలసిన ప్రదేశంగా చేస్తాయి. స్థానం. కేదార్నాథ్, ఉత్తరాఖండ్. ప్రధాన ఆకర్షణ. ఉకిమత్ వద్ద శివుని ఆరాధన, మంచుతో కప్పబడిన హిమాలయ ప్రకృతి దృశ్యాలు. మహాకాళేశ్వర దేవాలయం, ఉజ్జయిని. మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం భస్మ హారతికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శివుడిని పవిత్ర భస్మంతో పూజిస్తారు. ఇక్కడ మహాశివరాత్రి ఒక గొప్ప కార్యక్రమం. ఇందులో శోభాయాత్రలు మరియు ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉంటాయి. స్థానం. ఉజ్జయిని, మధ్యప్రదేశ్. ప్రధాన ఆకర్షణ. భస్మహారతి, అర్ధరాత్రి శివరాత్రి దర్శనం. 5. అమర్నాథ్ గుహ, జమ్మూ అండ్ కాశ్మీర్. అమర్నాథ్ గుహ ఆలయం సహజంగా ఏర్పడిన మంచు శివలింగానికి నిలయం. అమర్నాథ్ యాత్ర జూలై, ఆగస్టులలో జరిగినప్పటికీ మహాశివరాత్రి సమయంలో జమ్మూలోని శంకరాచార్య ఆలయం మరియు రఘునాథ్ ఆలయం వంటి సమీపంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించడం ఒక శుభ అనుభవం. స్థానం. జమ్మూ అండ్ కాశ్మీర్. ప్రధాన ఆకర్షణ. మంచు శివలింగం, పవిత్ర అమర్నాథ్ గుహలు. 6. పశుపతినాథ్ ఆలయం, నేపాల్. అంతర్జాతీయ యాత్రికులకు నేపాల్లోని కాఠ్మండ్లోని పశుపతినాథ్ ఆలయం ఒక అద్భుతమైన గమ్యస్థానం. ఇక్కడ జరిగే మహాశివరాత్రి వేడుకలలో హావనాలు, కీర్తనలు మరియు సాధువులు నిర్వహించే ఆచారాలు ఉంటాయి. స్థానం. కాఠ్మండు, నేపాల్. ప్రధాన ఆకర్షణ. శివలింగ ఆరాధన,
సాధువుల ఆధ్యాత్మిక సమావేశాలు. లింగరాజ్ ఆలయం, భువనేశ్వర్. ఒడిశాలోని లింగరాజ ఆలయం కళింగ నిర్మాణ శైలికి ఒక అద్భుతమైన ఉదాహరణ మరియు అత్యంత పవిత్రమైన శివాలయాలలో ఒకటి. మహాశివరాత్రి రాత్రిపూట జరిగే ప్రార్థనలు, దీపదర్శనం మరియు ఆధ్యాత్మిక ఊరేగింపులు దీనిని మంత్రముగ్ధులను చేసే అనుభూతిని కలిగిస్తాయి. స్థానం భువనేశ్వర్, ఒడిశా. ప్రధాన ఆకర్షణ మహాశివరాత్రి రాత్రి పూజ, దీప లైటింగ్ వేడుక. తారకేశ్వర్ ఆలయం, పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో ఉన్న తారకేశ్వర్ ఆలయం తూర్పు భారతదేశంలో అత్యధికంగా సందర్శించబడే శివాలయాలలో ఒకటి. భక్తులు ఉపవాసం, రాత్రంతా కీర్తనలు మరియు గొప్ప హారతి పాటిస్తారు. స్థానం హుగ్లీ, పశ్చిమ బెంగాల్. ప్రధాన ఆకర్షణ మహాశివరాత్రి రాత్రి జాగరణ మరియు కీర్తనలు. బృహదీశ్వర ఆలయం, తమిళనాడు. తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఈ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం శివుడికి అంకితం చేయబడింది. ఇక్కడ మహాశివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, భక్తి సంగీతం మరియు ఆలయ ఉత్సవాలు జరుగుతాయి. స్థానం తంజావూరు, తమిళనాడు. ప్రధాన ఆకర్షణ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, గొప్ప పూజ. శ్రీకాళహస్తి ఆలయం, ఆంధ్రప్రదేశ్. వాయులింగానికి ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ఆలయం మహాశివరాత్రికి తప్పక దర్శించాలి. ఈ ఆలయంలో ప్రత్యేక రుద్రాభిషేకం, గొప్ప రథోత్సవాలు మరియు పవిత్ర హోమాలు జరుగుతాయి. స్థానం చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. ప్రధాన ఆకర్షణ వాయులింగం ఆరాధన, మహాశివరాత్రి ప్రత్యేక పూజలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేసి షేర్ చేయండి.